ఇండియాకు బాహుబలి పూనకం పట్టింది. ఎక్కడ చూసినా అదే ముచ్చట, ఏ నలుగురు కలిసినా అదే చర్చ. బాహుబలి ఫీవర్ ఇంకా వదల్లేదు. దక్షిణాది సంగతి సరే సరి, కానీ నార్త్ ఇండియా బాహుబలికి దాసోహమంటోంది. మొదటిసారి ఖాన్లు, కపూర్, బచ్చన్లను పక్కన పెట్టేసి భీమవరం బుల్లోడు ప్రభాస్ ను నెత్తిమీద పెట్టుకుని మోస్తోంది. ముంబైను ఏలడానికి ఓ కొత్త హీరో వచ్చాడని హిందీ ఆడియన్స్ చెప్పుకుంటున్నారు. అమీర్ ఖాన్, సల్మాన్, షారుఖ్ ఖాన్ వీళ్లే బాలీవుడ్ రారాజులు. ఈ మధ్య అక్షయ్ కుమార్ తొడగొడుతున్నాడు. వీళ్ల తర్వాత మాదే సింహాసనం అంటున్నారు రణ్వీర్ సింగ్, రణ్బీర్ కపూర్. బాలీవుడ్ మీద ఎప్పుడూ వాళ్లదే ఆధిపత్యం. దక్షిణాది హీరోలు ఎప్పటికీ గెస్ట్ ఆర్టిస్టులే. డామినేషన్ సంగతి తర్వాత అసలు మనోళ్లను సరిగ్గా కాలు పెట్టడానికి కూడా ఒప్పుకోరు నార్త్ ఇండియన్స్. ఇకపై అది నడవదు. కొదమ సింహం ముంబైలో అడుగు పెట్టింది. 100 కోట్లు బాలీవుడ్ కు క్రైటీరియా అయితే బాహుబలి ప్రభాస్ అలాంటి 100 కోట్లను జస్ట్ 3 రోజుల్లో కురిపించాడు. 2015లో బాహుబలి 1 కి 100 కోట్లొస్తే వన్ టైం వండర్ అనుకున్నారు. ఇప్పుడు బాహుబలి 2 సునామీతో తన స్టామినాను మేఘగర్జనలా చాటుకున్నాడు ప్రభాస్. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లెవెల్లో కటౌట్లు, స్వాగత తోరణాలతో స్వాగతం పలికారు హిందీ ప్రేక్షకులు. ప్రభాస్ ఇప్పుడు 1000 కోట్ల హీరో. బాహుబలి మొదటి పార్ట్ 650 కోట్లు వసూలు చేస్తే బాహుబలి 2 3 రోజుల్లోనే 450 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. ఫుల్ రన్ పూర్తయ్యేసరికి 1700 కోట్ల రూపాయల హీరోగా ప్రభాస్ జెండా పాతేయడం ఖాయం. ఒక్క సెకండ్ పార్ట్ కే 1000 కోట్ల కథానాయకుడైపోతాడు యంగ్ రెబల్ స్టార్. ప్రభాస్ నిప్పుడు హాట్ యాక్షన్ హీరోగా చూస్తోంది బాలీవుడ్. పెద్ద పెద్ద బ్యానర్లు స్ట్రైట్ హిందీ సినిమా తీయడానికి రెడీ అవుతున్నాయి. కరణ్ జోహార్ ఆల్రెడీ యంగ్ రెబల్ స్టార్ కు కర్చీఫ్ వేశాడు. ఇక ప్రభాస్ తీసే ప్రతి సినిమా ఎలాగూ బాలీవుడ్ లోనూ రిలీజ్ అవుతుంది. సో రణ్వీర్లు ఇక పగటి కలలు మానేసి కొదమ సింహాన్ని ఎలా తట్టుకోవాలో సిద్ధమవ్వాలని హిందీ ఆడియన్స్ అంటున్నారు.